ఇల్బర్ట్ బిల్ వివాదం ఏమిటి? 1883లో వైస్రాయ్ లార్డ్ రిప్పన్ హయాంలో ప్రవేశపెట్టిన ఇల్బర్ట్ బిల్ భారతీయ న్యాయమూర్తులకు యూరోపియన్లపై క్రిమినల్ కేసులను విచారించే అధికారాన్ని కల్పించాలనే ప్రతిపాదన. బ్రిటిష్, ఆంగ్లో ఇండియన్లు మరియు యూరోపియన్లను ఒక భారతీయుడు తమను విచారించడాన్ని వారు అవమానంగా భావించి దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేపట్టారు. అప్పటి వరకు భారతీయ న్యాయమూర్తులకు యూరోపియన్లను విచారించే అధికారం ఉండేది కాదు. ఈ జాతి వివక్షను తొలగించడానికి సర్ కార్టన్ ఇల్బర్ట్ లార్డ్ రిప్పన్ కౌన్సిల్ తరపున ఈ బిల్లును రూపొందించారు. ఉన్నత పదవిలో ఉన్న భారతీయ మెజిస్ట్రేట్లు మరియు సెషన్ న్యాయమూర్తులు యూరోపియన్ నిందితులను విచారించవచ్చని ఈ బిల్లు ప్రతిపాదించింది. బ్రిటిష్ వారి తీవ్ర నిరసనల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గి బిల్లును సవరించింది. ఈ సవరించిన బిల్లు ప్రకారం యూరోపియన్ నిందితులు తమ కేసు విచారించే జ్యూరీలో సగం మంది యూరోపియన్లు ఉండాలని కోరే హక్కును పొందారు. ఈ సంఘటన భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని పెంచింది. బ్రిటిష్ వారి వివక్షతను అర్థం చేసుకున్న భారతీయులు తమ హక్కుల కోసం పోరాడడానికి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు.